Hi, this is Vanu. Welcome back to my channel. Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. హాయ్ ఈజ్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్ 650 అయితే లాంచింగ్ ఉంది. మనం అయితే ఇప్పుడు ఆ లాంచింగ్కి మనకైతే ఇన్విటేషన్ పంపారు. సో మనం అయితే అక్కడికి వెళ్తున్నాం. సో చాలా ఇన్విటేషన్స్ అట్లా వస్తుంటాయి. ఇది కొత్తది లాంచ్ అవుతుంది కాబట్టి వెళ్తున్నా. అలాగే చాలా రోజులు అవుతుంది మనం బయటకు వెళ్ళక. అలాగే ఇప్పుడు మన బైక్ అంటే ఆ లాంచింగ్ ఆ ఈవెంట్ని అయితే చూసుకొని వద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం కొంపల్లికి అయితే వెళ్తున్నాం. కొంపల్లి దగ్గర ఉంది మనకు ఈవెంట్ వచ్చేసి కొంపల్లి దగ్గర అనమాట. వెళ్దాం. ఇంకా సన్సెట్ కూడా బాగుంది. సో ఇట్లా పోక చాలా డేస్ అవుతుంది. సన్ వేస్ ఇలా పోతుండే. I don't really think anyone can save me. And honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my. సో మన షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన ఇంకాలు ఉంది కదా. సో ఇదే కొంపల్లి దగ్గర షోరూమ్. ఇప్పుడు మనం ఇంకా రాలేదు. ఈవెంట్ ఇంకా కొద్దిసేపు అయినా స్టార్ట్ అవుతుంది. మనం అయితే ఇప్పుడు 8:53 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒకసారి చూసి మనం వెళ్దాం. గన్సెట్ 650 ఇది అనమాట. హిమాలయ 450 మనం చూడలే కదా. సో ముంగట ఒకసారి మనం హిమాలయ 450 కూడా ఒకసారి చూద్దాం. సో ఇది మళ్ళీ రైడింగ్ జాకెట్స్ కూడా రైడింగ్ గేట్స్ అన్నీ ఉన్నాయి. సో మనం అయితే చూసుకోవచ్చు. సైడ్ ఉన్నాయి, ఒక సైడ్ అక్కడ ఉన్నాయి. హెల్మెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదన్నమాట. ఒక సైడ్ కూడా ఉన్నాయి హెల్మెట్స్. హాయ్, దిస్ ఇస్ వాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఇదే అనమాట. హలో. సో మనం కొద్దిసేపట్లో ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేయగానే మనం అయితే మళ్ళీ చూసుకొని మన ఇంటికి అయితే వెళ్తాం. సో ఇంక కొద్దిసేపట్లో ఓపెన్ చేసామన్నమాట. ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. ఇప్పుడు ఇంకా 7కి ఇంకా 1 మినిట్ ఉంది. సో 7:10కి అట్లా ఓపెన్ చేశారు అనమాట. ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ వేసి చూద్దాం. ఇంకా Engine capacity 648 cc with BS6 engine.
power 46.39 bhp, 7250 rpm, torque 52.3 Nm. ఈ ఇంజిన్ ఆయిల్ కూల్డ్. మైలేజ్ మనకి 22 కిలో. దీనికి వచ్చేసి 2 సైలెన్సర్స్ ఉంటాయి. సో 1 ఇక్కడ, సెకండ్ 1 అటు సైడ్ ఉంటాయి. సో మన రేడియో వచ్చేసి మనకి మన రేడియేటర్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్లో ఇచ్చిండు ఇదనమాట, ఇక్కడ ఇచ్చేసిండు. సో దీనికి సో ఎల్ఈడి కూడా డిజైన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అని వచ్చేసి బాగా వచ్చింది. ఇది బాగుందనమాట. ఇక్కడ కూడా సింబల్ ఇచ్చేసిండు, లుక్ కూడా సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో సైలెన్సర్ ఇక్కడ ఇచ్చాను, 1 ఇక్కడ, ఇంకోటి అక్కడ. సో ఇక్కడ మనం ఇష్టం అనమాట. సీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఎక్స్ట్రా పెట్టుకోవడం ఉంటాయి కదా. సో అది పెట్టుకోవచ్చు, ఇక్కడ చేసిన ఈ 2 సైలెన్సర్స్ ఉన్నాయి కదా దీంట్లో. స్పెషల్గా 2 సైలెన్సర్స్ సేమ్. సో ఇంకైతే సూపర్ ఉంది, లుక్ అయితే మస్తు అనిపిస్తుంది అనమాట. ఇది షార్ట్ గన్ 650 అనమాట. ఇది ట్విన్స్ ఎడిషన్. We're in this world, could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in my... డ్యువెల్ డిస్క్ బ్రేక్ అనమాట. ఏబిఎస్ ఉంది ఇక్కడ, ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఒకటి, బ్యాక్ కూడా ఒకటి సేమ్ అనమాట. సో ఇది బండి. షార్ట్ గన్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం అయితే రిలీజ్ చేసిన ఫస్ట్ టైం మనం రిలీజ్ చేయడం. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నా, మధ్యలో ఒక టీ తాగేసి అయితే వెళ్దాం. ఇప్పుడు కుంపల్లి దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఇదే అనమాట. సో ఇలా ఉంది చేసి నేను వాళ్ళు ఉన్న టీం మెంబర్స్ కలిసి లాంచ్ చేసేస్తాం. సో ఇంకా ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్దాం. ఇంకో లాంచ్ చేస్తున్నప్పుడు అయితే మనం అయితే పక్క వస్తాం అనమాట. సో ఇప్పుడు మనం వెళ్దాం. ఇంకా ఇది మన బైక్. ఫస్ట్ నేను టెస్ట్ రైడ్ చేసింది కూడా హిమాలయ ఇక్కడనే అనమాట.